నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. బిగ్ బాస్ సీజన్ 9 నరాలు తెగే ఉత్కంఠ మధ్య కళ్యాణ్ పడాలను విజేతగా ప్రకటించారు నాగార్జున. అయితే ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో ఆడియన్స్ సైతం అవాక్కయ్యేలా ఊహించింది జరిగింది అంటే అది ఇమ్మాన్యుయల్ ఎలిమినేషన్ మాత్రమే. నిజానికి ఓటింగ్ ప్రకారం ఇమ్ము టాప్లో రావాల్సింది, కానీ ఎవరు ఊహించని విధంగా టాప్ 4లో బయటకు వచ్చేశాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. మరోవైపు ఇమ్ము అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్. కమీడియన్గా హౌస్లోకి అడుగుపెట్టిన ఇమ్ము కమీడియన్ అంటే కేవలం కామెడీ చేయడమే కాదని టాస్కుల్లోనూ దుమ్మురేపాడు. సీజన్ మొత్తంలో అత్యధిక టాస్కులు గెలిచిన వ్యక్తి సైతం ఇమ్మునే. అలాగే హౌస్లో 3 సార్లు క్యాప్టెన్ అయ్యాడు. 10 వారాల పాటు నామినేషన్స్ లేకపోయినా ఎక్కువగా ఓటింగ్ తెచ్చుకున్నాడు. రైట్, బిగ్ బాస్ మొత్తంగా బిగ్ బాస్ ఫీవర్ అయితే అయిపోయిందని చెప్పుకోవాలి. నిన్నటితోటి షో ముగిసిపోవడంతో ప్రస్తుతం విజేతకు సంబంధించి అలాగే ఎలిమినేషన్స్కి సంబంధించి ఆడియన్స్ మొత్తం కూడా చర్చించుకుంటున్నారు. ప్రధానంగా ఇమ్మాన్యుయల్కి సంబంధించి ఇమ్మాన్యుయల్ది పూర్తిగా అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతోంది. అంటే ముందు నుంచి కూడా ఇమ్మాన్యుయల్ ఒక కమీడియన్గా రావడం, అందరితో కూడా కలుపుగోలుగా ఉండటం, దాంతోపాటుగా ప్రతి టాస్క్లోనూ తన బెస్ట్ ఇవ్వడం, ఇవన్నీ చూసినట్లయితే ప్రేక్షకుల్లో కూడా ఇమ్మాన్యుయల్ పైన ఒక పెద్ద ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇమ్మాన్యుయల్ టాప్ 2 వరకు కూడా వస్తాడని అందరూ కూడా భావించారు. కానీ ఇమ్మాన్యుయల్ టాప్ 4లోనే ఎలిమినేట్ కావడంతో ఇదంతా కూడా షో నిర్వాహకులు కావాలని చేశారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది. మరి ఇదే నేపథ్యంలో జబర్దస్త్ కొలీగ్స్ ఎవరైతే ఇమ్మాన్యుయల్ కొలీగ్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ అంశానికి సంబంధించి కొంతమంది ఓపెన్గానే రియాక్ట్ అవుతున్నారు, సోషల్ మీడియా కామెంట్ చేస్తున్నారు. దాంతోపాటుగా అంటే కావాలనే ఇమ్మాన్యుయల్ని ముందుగానే సైట్ చేశారు. దాంతోపాటుగా డెమాన్ పవన్ని ఆ తర్వాత 3rd ప్లేస్లో పెట్టారు. అండ్ తనూజాని టాప్ 2లో, అండ్ పవన్ కళ్యాణ్ ఎవరైతే విన్నర్ ఉన్నాడో కళ్యాణ్, అతన్ని విన్నర్ని చేశారు. కాకపోతే ఇదంతా కూడా అన్ఫెయిర్ ప్రక్రియ జరిగిందనేటువంటిది ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో. మరి ఈ నేపథ్యంలోనే జబర్దస్త్ కొలీగ్ ఎవరైతే ఉన్నారో రోహిణి, ఆమె కూడా ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఆమె సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ కూడా పెట్టారు. బిగ్ బాస్ షోపై దుమ్మెత్తి పోస్తూ కామెంట్స్ చేశారు. సీరియస్గా ఇమ్మో విషయంలో ఆడియన్స్ బిగ్ బాస్ టీమ్ ఫెయిల్ అయ్యిందంటూ ఆమె కామెంట్ చేయడం జరిగింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో చాలా డిసప్పాయింట్ అయ్యానంటూ ఆమె కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. రైట్, ఇక బిగ్ బాస్ సీజన్ అయితే ముగిసింది. మరి నేపథ్యంలో కళ్యాణ్ ఎవరైతే కామనర్ ఉన్నాడో, కామనర్గా వెళ్ళి కళ్యాణ్ విజయాన్ని అయితే అందుకున్నాడు, కప్ని గెలుచుకున్నాడు. స్వయంగా నాగార్జున చేతుల మీదుగా బిగ్ బాస్ విన్నర్గా నిలిచాడు. అయితే ఇదే నేపథ్యంలో ఇమ్మాన్యుయల్కి సంబంధించి అతనిది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అండ్ ఆయనకు సంబంధించి జబర్దస్త్ సహా నటి ఎవరైతే ఉన్నారో రోహిణి కూడా కామెంట్స్ చేశారు. ఇమ్మాన్యుయల్కి సంబంధించి ఇటు ఆడియన్స్ కావచ్చు, లేకపోతే నిర్వాహకులు కావచ్చు, కొంత ఫెయిల్ అయ్యారు, రాంగ్ డెసిషన్ తీసుకున్నారంటూ ఆమె కామెంట్స్ అయితే ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి, అసలు ఏం జరిగింది బిగ్ బాస్కి సంబంధించి అని వారి వర్షన్ వినిపించడానికి మనతో పాటు కామనర్ బిగ్ బాస్ ఆడియన్ సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ రాకేష్,
విజయ్, బిగ్ బాస్ చాలా ఉత్కంఠభరితమైన పోరులో పగడాల కళ్యాణ్ అయితే విజేతగా అయితే నాగార్జున గారు ప్రకటించడంపై అయితే నెటిజన్లు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు బిగ్ బాస్ అయితే గత కొంతకాలంగా కూడా నేను ఫాలో అవుతున్న పరిస్థితి అయితే చూస్తున్నా. దాదాపు ఒక ఆర్మీ జవాన్ ఎవరైతే పగడాల కళ్యాణ్ ఉన్నారో విజయనగరం చెందిన ఆయన చాలా బిగ్ బాస్ కోసం అయితే చాలా కష్టపడ్డారు. తన ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి కూడా తన జాబ్ ను వదిలేసి కూడా బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోవడానికి అయితే బిగ్ బాస్ షోకి అయితే అగ్ని పరీక్ష నుంచి అయితే రావడం జరిగింది. ఇందులో కూడా చాలా పోటీలో ఆయన టాప్ 5 లో నిలిచి అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ లోకి అయితే చేరాడు. అప్పటి నుంచి కూడా తను ఆడుతున్న విధానం కావచ్చు, ఇలాంటి అయితే తనని గెలుపు శిఖరాలకైతే తీసుకొచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇమాన్యుయల్ కూడా జబర్దస్త్ వచ్చిన ఇమాన్యుయల్ కూడా చాలా బిగ్ బాస్ షోలో చాలా అలరించి చాలా ఎంటర్టైనర్ గా అయితే ఇమాన్యుయల్ నిలిచిన పరిస్థితి మనం చూసాం. అయితే హౌస్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ప్రేక్షకుల ఆదరణ అయితే పొందుతూ ఇమాన్యుయల్ వచ్చారు. అయితే తన కామెడీ టైమింగ్ కావచ్చు, అదే విధంగా హౌస్ మేట్స్ తో వ్యవహరించే తీరు కావచ్చు, ఇందులో అయితే చాలా ఇమాన్యుయల్ అయితే ఆకట్టుకున్నాడనే చెప్పుకోవచ్చు. తను ఏ కామెడీ చేసినా కూడా చాలా ఎంటర్టైన్ గా అయితే ఆడియన్స్ ఫీల్ అయ్యేవారు. ఇమాన్యుయల్ కోసం ప్రత్యేకంగా చూసే అభిమానుల వర్గం కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ను కూడా చేసుకున్నట్టు కూడా మనకు ఈ బిగ్ బాస్ చూసాలుగా అయితే అర్థమైంది. అయితే కామెడీ ఎంటర్టైన్మెంట్ కాదు, ఆల్రౌండర్ కూడా ఇమాన్యుయల్ అయితే రాణించారు. కానీ టాప్ 4 లో నిలవడం అయితే కొంతమంది నిరాశకు గురి చేసినప్పటికీ కూడా అగ్ని పరీక్ష నుంచి వచ్చిన ఎవరైతే పవన్ పగడాల ఉన్నాడో ఇతని విషయంలో అయితే అభిమానులు అయితే స్పష్టంగా మెజారిటీ ఓటింగ్ అయితే ఇతనికి పడినట్లుగా అయితే మనకు తెలిసింది. దాదాపు బిగ్ బాస్ 9 కు సంబంధించి తనుజ కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తనుజ కూడా సెకండ్ ప్లేస్ లో అయితే నిలిచింది. దాదాపు టాప్ 4 లో ఇమాన్యుయల్ రావడం అయితే షాక్ గురి చేసిన విషయం అయితే మనం చూస్తున్నాం. అయితే ఇమాన్యుయల్ ఫెయిల్ ఎలిమినేషన్ అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా చాలా ఒక వర్గం అయితే ట్రెండ్ చేస్తున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. కమిడియన్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన ఇమ్ము కమిడియన్ అంటే కేవలం కామెడీ మాత్రమే కాదు, టాస్క్ లో కూడా రాణించేవాడు. అదే విధంగా సీజన్ మొత్తంలో అత్యంత టాస్కులు గెలిచిన వ్యక్తిగా కూడా ఇమాన్యుయల్ నిలిచాడు. దాదాపు చాలా మంది అభిమానులు కూడా అనుకున్నారు ఇమాన్యుయలే ఈసారి టైటిల్ గెలుస్తాడు అని కూడా చాలా మంది అనుకున్న పరిస్థితి మనం చూసాం. కానీ అనూహ్యంగా కళ్యాణ్ పగడాల అయితే గెలుపొందడం కూడా ఒక అభిమాన వర్గం అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సెలబ్రిటీలను తట్టుకొని ఒక సామాన్య వ్యక్తి గెలవడం అనేది కూడా ఇటు హైలైట్ గా నిలిచిందనే చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చినట్టు అదే విధంగా ఈసారి పవన్ పగడాలకు ఛాన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అంటే రాకేష్ ప్రధానంగా ఇమాన్యుయల్ కి సంబంధించి ఆయనకు సహనటి అయినటువంటి రోహిణి చేసినటువంటి కామెంట్స్ హైలైట్ అవుతున్నాయి. ఎందుకంటే ఆమె డైరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే నిర్వాహకులకు సంబంధించి కావచ్చు, ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తూ ఒక ట్వీట్ ని పాస్ చేశారు. ఎలా చూడాల్సి ఉంటుంది? ఇప్పుడు అయితే పెద్ద చర్చ జరుగుతోంది ఇండస్ట్రీలో కావచ్చు, ప్రేక్షకుల మధ్య కావచ్చు, ఎలా చూడాల్సి ఉంటుంది? అయితే ఇమాన్యుయల్ జబర్దస్త్ కొలిక్ అయితే ఆమె రోహిణి అయితే వాళ్ళ కామెంట్స్ నేను కూడా చూసాను. దాదాపు ఆమె బిగ్ బాస్ నిరాశపరిచింది అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ పై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ మూవీ విషయంలో బిగ్ బాస్ టీం ఫెయిల్ అయింది, ఇది కావాలనే ఇలా జరిగింది, సెలబ్రిటీలను పక్కకు పెట్టి సామాన్యులకు ఇవ్వడం ఏంటి అంటూ కూడా ఆమె ప్రశ్నిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే బిగ్ బాస్ అయితే పూర్తిగా డిసప్పాయింట్ చేస్తుందంటూ కూడా ఆమె అంటున్నారు. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే సాధారణ వ్యక్తులు ఎవరైతే సామాన్యులు ఉన్నారో వీళ్ళకి అగ్ని పరీక్ష అనే ఒక సపరేట్ ప్రోగ్రామ్ పెట్టి ఇందులో దాదాపు 15 రోజుల నుంచి ఒక ప్రోగ్రామ్ అయితే నిర్వహించారు. ఈ ప్రతి సీజన్ కంటెస్టెంట్ లాగానే గ్రాండ్ గా అగ్ని పరీక్ష అనే దాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇందులో తొలి వారం నుంచి మొదలు పెట్టి 15 రోజుల వరకు కూడా 13 మంది ఫైనలిస్టులు అయితే సిద్ధం చేశారు. ఇందులో ముఖ్యంగా 5గురు మాత్రమే హౌస్ లో అయితే అడుగు పెట్టారు. ఎవరైతే సామాన్యులలో ఎవరైతే నార్మల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, అదే విధంగా వివిధ రంగాల్లో జాబులు చేసేవారు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సామాన్య పీపుల్ ఎవరైతే కొంత అగ్రహార వర్గాలకు సంబంధించిన వారు ఎవరైతే సామాన్య పీపుల్ ఉన్నారో వాళ్ళని బిగ్ బాస్ పరీక్ష నుంచి అగ్ని పరీక్ష నుంచి అయితే ఆడిషన్స్ అయితే తీసుకున్నారు. ఈ సామాన్య కోటాలో దాదాపు ఎవరైతే దీన్ని అభిజిత్ కావచ్చు, నవదీప్, బిందు మాధవులు జడ్జిగా వ్యవహరించి అగ్ని పరీక్షను అయితే
దీంట్లో ముఖ్యంగా సామాన్యం తీసుకున్న పరిస్థితి మనం చూసాం. దాదాపు 13 కంటెస్టెంట్ లో టాప్ 5 టాప్ 6 కంటెస్టెంట్లు మాత్రమే బిగ్ బాస్ లో అయితే అడుగు పెట్టారు. ఇందులో మస్క్ హరీష్, దమ్ము శ్రీజ, ఆర్మీ పవన్, అదేవిధంగా మర్యాద మనీష్, దివ్య నిఖిత అంటే ప్రియా శెట్టి అంటున్నారు. వీళ్ళతో పాటు డిమాండ్ పవన్లు కూడా ఇందులోకి అయితే అడుగు పెట్టారు. దాదాపు ఈ 15 రోజులు ఏదైతే అగ్ని పరీక్ష షో జరిగిందో ఇందులో వీళ్ళు ప్రేక్షకులను అయితే చాలా ఆకట్టుకున్నారు. అందులో భాగంగా ఎవరైతే టాప్ 5 లో నిలిచారో వీళ్ళనే అగ్ని పరీక్షలోకి అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఇప్పుడు రోహిణి చేసే కామెంట్స్ బట్టి చూస్తే మనం అంటే సామాన్యులు టైటిల్ గెలుచుకోవద్దా అనే విధంగా అయితే ఆమె కామెంట్స్ చేస్తున్నారు. ఇది చాలా కాంట్రవర్సీగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అంటే రాకేష్, మనము తనుజ విషయం చూసుకున్నట్లయితే ఒక కన్నడ నటికి ఇవ్వకూడదని కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఇదైతే జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే కళ్యాణ్ ఎంచుకోవడం జరిగిందని అనుకోవాలా, లేకపోతే నిజంగానే ఓటింగ్ ప్రకారమే కళ్యాణ్కి వచ్చిందా, ఎలా చూడాలి? అలా చూడడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి విజయ్. అంటే దాదాపు ఇప్పుడు పవన్ పగడాలకు కూడా ఫ్యాన్ బేస్ లేదని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే పవన్ పగడాలకు కూడా ఒక ఆర్మీ సోల్జర్ అయితే మొదటి నుంచి కూడా ఆయన అగ్ని పరీక్షలు కావచ్చు, అదే విధంగా అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ లోకి వచ్చినాక మెయిన్ షోలోకి వచ్చినాక కూడా కావచ్చు, పవన్ అయితే దాదాపు టాప్ లోనే నిలుస్తూ వచ్చాడు. ఏ టాస్క్ లోనైనా కూడా రాణిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయననైతే సపరేట్ గా ఈమెనేదో కాదని ఆయనకి ఇచ్చారని మనం చెప్పుకోవడానికి లేదు. దాదాపు పవన్ కూడా చాలా టాస్క్ లో రాణించాడు. ఎంటర్టైనర్ ఇమాన్యుయల్ అంతటి ఎంటర్టైనర్ కాకపోయినప్పటికీ పవన్ కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సామాన్యం నుంచి వచ్చిన వ్యక్తి, ఒక ఆర్మీ జవాన్, ఇలాంటి విషయాల్లో కట్టిపడేసిందని, అభిమానులను కట్టిపడేసిందని అయితే మనకు అర్థమవుతుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ రాకేష్. మొత్తంగా అసలు బిగ్ బాస్లో ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేసినందుకు అండ్ ప్రస్తుతం ఆడియన్స్ మధ్యన ఏముందో చెప్పే ప్రయత్నం చేసినందుకు. రైట్, చూస్తున్నాం కదా, మొత్తంగా బిగ్ బాస్ విన్నర్గా అయితే కళ్యాణ్ పడాలా అయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే తనూజ సెకండ్ ప్లేస్లో వచ్చారంటే టాప్ 2 వరకు కూడా తనూజ చేరుకున్నారు. ఇక టాప్ 3లో డెమాన్ పవన్ ఎవరైతే ఉన్నారో ఇతను కూడా ఒక కామనర్గానే వచ్చాడు. అయితే డెమాన్ పవన్ చివరి నిమిషంలో నాగార్జున 15 లక్షలు ఆఫర్ చేసి ఎవరైనా వెళ్ళిపోవచ్చు అనుకున్నప్పుడు టాప్ 3లో ఉన్న వాళ్ళు అది గెస్ట్ చేసి ముందుగానే ఎవరైతే డెమాన్ పవన్ ఉన్నాడో ఆ 15 లక్షలు తీసుకొని నిష్క్రమించాడు. అండ్ అతని గెస్ట్ ప్రకారమే అతను థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అండ్ ఇమ్మాన్యువల్ చూసుకున్నట్లయితే ఇమ్మాన్యువల్ 4వ స్థానంలోనే అతను బహిష్కరింపబడ్డాడు. మరి ఈ నేపథ్యంలో ఇమ్మాన్యువల్కి సంబంధించి కొంత జబర్దస్త్ కొలీగ్స్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది కమెడియన్స్ కావచ్చు నిరాశ చెందుతున్నారు. ఇమ్మాన్యువల్ చాలా పోరాడాడు, ముందు నుంచి కూడా అన్ని టాస్కులు బాగా ఆడాడు. కేవలం కామెడీ మాత్రమే కాదు, అన్ని రకాలుగా కూడా ఇమ్మాన్యువల్ తనని ప్రూవ్ చేసుకున్నాడు. అయినప్పటికీ కూడా పంపించారంటే ఎక్కడో ఆడియన్స్ లేకపోతే నిర్వాహకులు ఫెయిల్ అయ్యారంటూ కూడా అతని సహనటులు కమెడియన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.